ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ప్రభుత్వం నియమించిన ఒక సంస్థ, ఆ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెంటనే ఏం చెప్పింది, ఇది జాగ్రత్తగా వినాలి, ఏం చెప్పింది, ఎలక్టోరల్ కమిషన్ ఎక్కడుంటుందో మనకు తెలియదు. ఎలక్టోరల్ కమిషన్ హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద అపియరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిస్ నేమ్ ఇన్ 2 electoral roads with same epic number is an electoral anomaly that is being addressed through ongoing special intensive revision exercise. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ దాని రిప్రజెంటేటివ్ తెలంగాణలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆర్టికల్ 324 ప్రకారం ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఎలక్టోరల్ రోల్స్ అనేవి దే ఆర్ ద కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జాతీయ ఎన్నికల సంఘం యొక్క రిప్రజెంటేటివ్. మరి ఆయన ఇవ్వాల్సిన అఫీషియల్ స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవునండి 2 ఓట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చింది. అంతా ఆయన చాలా డీటెయిల్గా రాసిండు. చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద ఎలక్టరల్ అథారిటీస్ దట్ దే విష్ టు రిటైన్ ద ఓటర్ రిజిస్ట్రేషన్ ఇన్ కొడంగల్ అండ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ద డిలీషన్ ఆఫ్ ద ఎంట్రీ ఫ్రమ్ ద కొండారెడ్డి పల్లి ఎలక్టోరల్ రోల్ అని చెప్పినావు కదా, ఒప్పుకున్నావు 2 చోట్ల ఓటు ఉందని. మరి 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు మరి ఈ స్టేట్మెంట్ మీద నిలబడాలి కదా. ఇది వచ్చిన గంటకే ఇది డిలీట్ చేసిండ్రు. నువ్వు నిజంగా మరి 2 ఓట్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇది నిజమే, ఇది నా దగ్గర కూడా ఉన్నది, ఇగో ఇది నిజమే. 2 చోట్ల ఇక్కడ ఉన్నాయి 2 క్లియర్గా వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన విషయాన్ని, నిజానికి ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి, కానీ సుదర్శన్ రెడ్డి గారు స్పందించాలి, ప్రధాన ఎన్నికల అధికారి, దట్ ఈస్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ. ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు కుల్లా దొరికినావు ఇప్పుడు చట్టానికి. సెక్షన్ 17, సెక్షన్ 18, ముఖ్యంగా సెక్షన్ 17 నువ్వు అక్కడ వయలేట్ చేసినావు కాబట్టి సెక్షన్ 31 ప్రకారము 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. నేరం రుజువైంది ఆల్రెడీ, ఇంకే ఉన్నది. అయితే ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అప్పుడు ఇంకా వెనుక నుంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. అది ఒక నేరం, అది కూడా చెప్తే ఏం నేరమో. ఎప్పుడైతే ఇది బయటికి వచ్చి ఫ్యాక్ట్ చెక్ అవునండి ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్పంగానే మళ్ళీ సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఎందుకంటే ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్ కమిషన్ హైరార్కీ ఎట్లుంటుందంటే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఢిల్లీలో కూర్చుంటాడు, ఆయన ప్రతినిధి ఏమో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బీఆర్కేఆర్ భవన్లో కూర్చుంటాడు. ఆయన రిప్రజెంటేటివ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయననే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. ఆయనేమో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వచ్చేసి ఆర్డీఓ, ఆయన ఆర్డీఓ ఆఫీస్లో కూర్చుంటాడు. దాని తర్వాత ఏఈఆర్ఓ అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత చివరిగా ఉండే ఆఫీసర్ ఎవరయ్యా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం ఏం ఫామ్లు సబ్మిట్ చేయాలన్నా బూత్ లెవెల్ ఆఫీసర్కే చేయాలి. ఆయన లేకపోతే ఏఈఆర్ఓకో లేకపోతే ఈఆర్ఓకో చేయాలంటే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓకి చేయాలి. అయితే ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉండే సంస్థ ప్రధాన ఎన్నికల అధికారి తరపున వకాల్తా పుచ్చుకొని అవునయ్యా 2 ఓట్లు ఉన్నాయి అని చెప్పిండ్రు, దాని తర్వాత అమ్మో దొరికిపోయినవరా బాబు అని అనుకున్నారు. వెంటనే దాన్ని డిలీట్ చేసిండ్రు. డిలీట్ చేసి ఏం చేసిండ్రు, వీళ్ళు వెనక నుంచి జిల్లా కలెక్టర్కు ఆర్డర్ ఇచ్చిండ్రు,
నువ్వు బరాబర్ ఆ ఓటు తీసేయాల్సిందే అని చెప్తే ఆయన ఏం చేసిండు, క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఓటర్ రిజిస్ట్రేషన్ రూమర్స్ ఇన్ అచ్చంపేట ఏసీ. దేర్ ఈజ్ నో ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ శ్రీ అనుమల రేవంత్ రెడ్డి ఇన్ అచ్చంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ ఎనీవేర్ విత్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి 14th July 2026 నాడు ఇచ్చాడు. మరి మా దగ్గర ఇప్పటికి కూడా ఉందా మన దగ్గర? ఒకసారి అది ప్లే చేయండి. ఇప్పుడు మా దగ్గర ఉండే దాంట్లో ఇప్పటికి కూడా కొండారెడ్డిపల్లిలో ఆయనకు ఓటు ఉన్నది. వస్తుందా? ప్లే చేయి చూడండి.